guys, welcome. గోల్డెన్ స్పారో బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సీరమ్స్ గురించి. వాట్ ఈస్ ఫేస్ సీరం అంటే ఫేస్ సీరం అనేది ఏంటి, ఫేస్ సీరం అనేది ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఫేస్ సీరం తరకు యూజెస్ ఏంటి అండ్ ఫేస్ సీరం టైప్స్ ఏంటి. సో ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఫేస్ సీరం అనేది ఏంటి అంటే మన స్కిన్కి ఫేస్కి యూజ్ అయ్యే ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ని కలిపి తయారు చేస్తారనమాట. సో అది ఫేస్ సీరం. సో ఫేస్ సీరం అనేది ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో ఫేస్ సీరం అనేది ఎందుకు యూజ్ చేయాలంటే ఇప్పుడు ఉన్న కాలంలో అంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి మనకి తొందరగా వచ్చేస్తున్నాయి అనమాట. సో మెయిన్గా 30 years దాటిన తర్వాత ఫేస్ సీరం అనేది కంపల్సరీగా మనం యూజ్ చేయాలన్నమాట. సో ఫేస్ సీరం తాలూకు యూజెస్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. ఫేస్ సీరం అనేది యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫేస్ సీరం అనేది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని తగ్గిస్తూ ఉంటుంది, హైపోపిగ్మెంటేషన్ తగ్గిస్తూ ఉంటుంది, బ్రింకిల్స్ రాకుండా కూడా చూస్తుంది అనమాట. సో అండ్ ఫేస్ సీరం వల్ల మన స్కిన్ అనేది ఈవెన్ టోన్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఫేస్ సీరం తాలూకు టైప్స్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు చూసేద్దామండి. సో ఫేస్ సీరం అనేది ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్ సీరం అనేది అప్లై చేసుకోవాలి, దాని తర్వాత మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సీరమ్స్ చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వైటమిన్ సి ఆర్ యాంటీ ఏజింగ్ సీరమ్స్ అనమాట. సో వైటమిన్ సి సీరం తాలూకా ఎలా యూజ్ అవుతుంది అంటే, సో వైటమిన్ సి అనేది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీలో కొలాజన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందండి, దానివల్ల మనం యంగ్గా కనిపిస్తూ ఉంటాం అనమాట. సో కొంత ఏజ్ అయ్యాక ఆ కొలాజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా తగ్గిపోవడం వల్ల మన స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, బ్రింకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలా కనిపించకుండా ఉండాలి అంటే వైటమిన్ సి సీరం అనేది మనం యూజ్ చేయాలి అనమాట. సో వైటమిన్ సి అనేది ఆ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అంటే కొలాజన్ని తగ్గిపోకుండా ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ హైపోపిగ్మెంటేషన్ కూడా వైటమిన్ సి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ స్కిన్ కూడా ఈవెన్ టోన్గా ఉంచుతుంది అనమాట. సో వైటమిన్ సిలో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే 10-20% కాన్సన్ట్రేషన్ ఉన్న వైటమిన్ సి సీరమ్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ సి అనేది రెటినాల్తో కలిపి యూజ్ చేయకూడదండి. రెటినాల్ అనేది కంప్లీట్గా వేరు, రెటినాల్ అనేది వైటమిన్ ఏ అనమాట, ఇది వైటమిన్ సి సీరం. సో రెండు కంప్లీట్గా చాలా డిఫరెన్స్ ఉందండి. సో కాబట్టి వైటమిన్ సి అనేది రెటినాల్తో కలిపి యూజ్ చేయకూడదు. సో వైటమిన్ సి సీరం అనేది మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు అందులో రెటినాల్ ఉందా లేదా అనేది చూసి తీసుకోండి. సో వైటమిన్ సి సీరంని రెటినాల్ కలిపి మాత్రం ఇప్పుడు యూజ్ చేయకూడదు. సో రెండు కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ ఏంటి అంటే మనం ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదండి, దానివల్ల యూవీ లైట్ వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దానికోసం మనం యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే పొల్యూషన్ వల్ల కూడా మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనేది యూజ్ చేయాలి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ ఏ, ఈ ఆర్ రెటినాల్ అండ్ L-ascorbic acid అనమాట. సో వైటమిన్ ఏ అంటే మీకు ఆల్రెడీ చెప్పేసాను, రెటినాల్ అనమాట. వైటమిన్ ఏ కానీ ఆర్ రెటినాల్ కానీ రెండిట్లో ఏదున్నా పర్లేదండి. అండ్ వైటమిన్ ఈ తీసుకోవాలి, ఈ అండ్ L-ascorbic acid, ఈ 3 ఇంగ్రీడియంట్స్లో ఏదన్నా మీరు యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నేను మీకు 3 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తానండి, ఒకసారి చక్కగా వినండి. వైటమిన్ ఏ ఆర్ రెటినాల్, వైటమిన్ ఈ అండ్ L-ascorbic acid, ఈ 3 ఇంగ్రీడియంట్స్ అండి యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్లో మనం మెయిన్ చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. థర్డ్ వచ్చేసి హైడ్రేటింగ్ సీరమ్స్ అండి. హైడ్రేటింగ్ సీరమ్స్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది వర్క్లో పడి వాటర్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారండి, అది చాలా తప్పు. వాటర్ అనేది మన ఫేస్ గ్లో అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఫేస్కే కాదు మన బాడీ కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ రోజులో మనం 4-5 లీటర్స్ కంపల్సరీ వాటర్ అనేది మనం తీసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది అండ్ మన స్కిన్, మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది అనమాట. సో ఎవరు హెల్దీ స్కిన్ కావాలి అంటే కంపల్సరీగా 4-5 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ హైడ్రేటింగ్ సీరమ్స్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది అనమాట. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట, వాళ్ళు ఎక్కువగా మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో హైడ్రేటింగ్ సీరమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్కి ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అనేది ఇస్తుంది అండ్ స్కిన్కి నేచురల్ లుక్ ఇస్తుంది అండ్ సాఫ్ట్గా ఉండడానికి కూడా హైడ్రేటింగ్ సీరమ్స్ అనేవి యూజ్ అవుతాయి. హైడ్రేటింగ్ సీరమ్స్లో మెయిన్ చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హైరులానిక్ యాసిడ్ అనేది హైడ్రేటింగ్ సీరమ్స్లో మెయిన్ చూసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ అండి. సో ఇదండి ఈరోజు వచ్చే టాపిక్. సీరమ్స్ గురించి మీకు చెప్పేశాను కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ గాయ్స్.